ఇట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న స్టూడెంట్స్ని మీరు ఆ టైం మేనేజ్మెంట్ కానీ యాక్యురసీ కానీ జాబ్ని వాళ్ళు క్రాక్ చేసే విధంగా ఎలా ట్రైన్ చేస్తారు? మాకు వచ్చిన చాలా ఎక్స్పీరియన్సెస్ వల్ల వీ లర్న్డ్ ఎ లాట్. ఓకే. సో ఇలా నేర్చుకోవడం ద్వారా మేము ఎవరెవరికి ఎలా ట్రైనింగ్ చేయాలి, ఎవరెవరికి ఎలా ట్రైనింగ్ చేస్తే బాగుంటుంది అని ఒక డెసిషన్కి వచ్చాం. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే జాబ్కి పోయే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. జాబ్కి పోయే వాళ్ళ దగ్గరికి మనకి 8 to 9:30 బ్యాచ్ ఉంటుంది. 9:30కి ట్రైనింగ్ అయిపోద్ది. 9:30 తర్వాత వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. అదే హౌస్ వైఫ్స్ అనుకోండి, హౌస్ వైఫ్స్ 8 o'clockకి రాలేరు కదా, వాళ్ళకి ఇంట్లో పొద్దునే ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ పిల్లల్ని రెడీ చేయాల్సి ఉంటుంది, హస్బెండ్కి బాక్స్ కట్టాల్సి ఉంటుంది, సంథింగ్. సో ఇలాంటి వాళ్ళకంతా మేము ఏం చేస్తామంటే 10 o'clockకి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సో వాళ్ళు 10 to 11:30 వాళ్ళ పనులన్నీ చేసుకొని బ్యాచ్కి రావచ్చు. 10 to 11:30 అలా వాళ్ళకి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే ఎంత ప్రొఫెషనల్స్ వచ్చినా, ఎంత బీకామ్ బిఏ ఇలాంటి స్టూడెంట్స్ వచ్చినా మనం ట్రైన్ చేసే విధానం ఎలా ఉంటుందంటే BA BCom వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ట్రైన్ చేస్తాం.